ఆదిత్య వరుణ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి చాలు. ఫ్రెండ్స్, అదే బావా, ఓ బావా, ఓ నరసింహ బావా, ఎక్కడ తెచ్చారో ఏమో, వాళ్ళు వచ్చి నాకు ఇక్కడ కూకుంటా. బావా, రమణ బావా, ఎంతసేపు అతను వచ్చి? అంతకాడు వచ్చాడు కూకున్నా. నా అతిగతి ఎవరన్నా పట్టించుకుంటేనా? ఏం ఎవరు లేంటో? రాదా వచ్చా? రాదా? ఎవరు లేరు. ఎవరూ లేరు. ఎవరున్నారు? ఎవరూ లేరు. ఈ నాకంత కొంపలో దెయ్యాల కొంపల బిక్కు బిక్కుమంటున్నది. మా అప్ప ఉన్నప్పుడు ఈ కొంప ఎట్లాగా ఉండేది, దేవత గుడిలాగా ఉండేది. ఇప్పుడు పాడుపడిన భూత కొంపలా ఉంది. పాడుపడిన భూత కొంపలాగా ఉంది. బావా, ఎంతో నువ్వు వచ్చిన పని ఏమిటో? ఇంటిని అందంగా దిద్దుకున్న ఆడదిక్కు లేకుంటే ఇక ఎట్టాగే ఉంటుంది. శుద్ధి శుభ్రం లేకుండా పోయినది. బావా, ఎంతకు నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పరాదు? బావా, ఈడ చిన్న నా కూతురు పెళ్ళి అంటూ తెగ కలవరపడుతుంది. ఈడ చిన్న ఈ కొడుకు పెళ్ళి అని తెగ కంగారు పడుతున్నాడు. వీళ్ళిద్దరికి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేది పోలా. నేను అదే ఆలోచిస్తున్నా. వాడికి ఆ 3 ముళ్ళు వెచ్చెత్తే నా భర్త తప్పిపోతుంది, వాడికి పైగా బాధ్యత పెరుగుతుంది. ఏంటానా ఏదో బాధ్యత అంటున్నారు? అరే రారాలుడు. మావయ్య, మీరా ఎప్పుడొచ్చారు? రారాలుడు, నిన్ను గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? ఏం మాట్లాడుకుంటున్నారు మావయ్య? ఏం లేదురా, ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట. నీకు లక్ష్మి పెళ్లి చేద్దామని మీ చెప్పుటకు మామ వచ్చాడు రా. నా పెళ్ళికి ఇప్పట్లో తొందర ఏముంది నాన్న? నీకు తొందర లేదు సరే, అవతల అది తెగ తొందర పడిపోతుంది. అంత తొందరగా ఉంటే ఏదన్నా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి మావయ్య. ఒరే కుమార్, ఏమిటి నువ్వు మాట్లాడేది? అర్థం ఉందా మాట్లాడుతున్నావు రా? అవును నాన్న, లక్ష్మిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. లేదురా, నా కూతురికి నడ్డి వంకర మూతి వంకర. నా కూతురు కొందనపు బొమ్మరా. ఏటనుకుంటున్నావో కానీ ఇప్పుడు నేను తలుచుకుంటే 1,00,000 మంది పెళ్లి కొడుకుని తీసుకొచ్చి పెళ్లి చేయగలను. ఏటనుకుంటున్నావో ఏమో. ఆ పని చేయండి మావయ్య, బాగుంటుంది. కానీ అది నిన్ను తప్ప ఏరేవాడిని మనువాడిని ఉంటుంది. అది ఇప్పుడు నువ్వు చేసుకోకపోతే నుయ్యో గుయ్యో చూసుకుని చచ్చిపోతుందిరా. ఏమిటో నువ్వు మాట్లాడేది? అవును నాన్న, లక్ష్మి పెళ్లి నీకు ఇష్టం లేదురా? వేరే కారణాలు ఉంటాయి, నాకు ఇష్టం లేదు అంతే. నీకు ఇష్టం సరిపోతుందా? మేము చిన్నప్పుడు నిర్ణయించుకున్నావు నీకు ఆ పిద్దరు పెళ్లి చేద్దామని. మీరు ఎప్పుడు నిర్ణయించినా పెళ్ళి అనేది నా సొంత విషయం. ఓరి నాయనో, ఇదేదో తేడా కొందరా బాబు. ఓరి నాయనో, ఏదో తేడా కొందరా బాబు. రే, ఏమిటి అనేది? నీ పిల్లని నిర్ణయించే హక్కు తండ్రిరా నాకు లేదంటరా. నాకు ఇష్టం లేని పిల్లాన్ని నిర్ణయించే హక్కు మాత్రం లేదంటున్నాను. అంటే నీకు ఇష్టమో కాదని తెలుసుకుని కన్నానా? నీకు ఇష్టమో కాదని తెలుసుకుని ఇంత పెద్దవాడిని చేశానా? నానా, అది వేరు ఇది వేరు. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. నా జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు నాకు మాత్రమే ఉండాలి. ఏమిట్రా హక్కుల గురించి అంత అందంగా మాట్లాడుతున్నావు? నానా, అమ్మ లేకపోయినా నన్ను అల్లారు ముద్దుగా పెంచారు. నేనేది కోరుకున్నా కాదనకుండా తీర్చారు. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను బలవంతం పెట్టకండి నాన్న. అవునరా, నీ నల్లార ముందుకు పెంచానే కానీ పెంచిన మమకారం కూడా లేకుండా నీ ఇష్టవర్షం చేసుకుంటుంటే నీ ఇష్టవరం చేసుకుని నయమడి చేసేది ఉంది. ఓరి నాయనో, ఏడు బావో, నువ్వు కూడా ప్లేట్ పురాయించావు. నేనేం చేయను బావా, నువ్వు కూడా చూస్తూనే ఉండవుగా. ఓలప్పో, చూసావటే నీ కొడుకు నా కూతుర్ని ఎంత అన్యాయం చేశాడో. వీడు చేసుకోకపోతే నుయ్యో చూసుకుని చక్కదే. ఓలప్పో, ఏమిటి మావయ్య చిన్నపిల్లల ఏడుపులు? నా ఏడుపు నీకు చిన్నపిల్లల్లో ఉందంటరా.
నువ్వు నా కూతురు చేసిన అన్యాయంకి నువ్వు నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావురా. బావా ఏమిటి అర్థమైన మాటలు మాట్లాడు? అర్థం మాటలు కాదు బావా, నా కడుపులో మండి మంటలు. సరే ఫోన్ చేద్దారా బావా? అన్నా మళ్ళీ ఈ గొప్పలు చెయ్యి గడగడమే, మళ్ళీ ఈ గడపలో కాలు పెడితే చెప్పు నీకు కట్టు. నానా ఏమిట్రా? నా పెళ్లి ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమిటది? అది అది ఏమిటి తడబెడుతున్నావు చెప్పు. అదే నా పెళ్లి గురించి. ఇప్పుడే కంటారా నీ పెళ్లి గురించి నా ప్రేమే లేదన్నావు? నాకు ఇష్టం లేని పెళ్లి వద్దన్నాను, కానీ మీ ప్రేమేం లేదని కాదు నాన్న. సరే లగోరిచ్చావు, నీ పెళ్లి గురించి నాకు చెప్పలేక విషయం ఏందో చెప్పు. నేను రాధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏ రాధరా? అదే మన పాలేరు రంగయ్య కూతురు. కుమార్, అదేమన్నా కుప్పేరు కూతురుకున్నాడు పెళ్లి చేసుకుంటాకి పూటి గతి లేక మన ఇంట్లో పనిచేస్తున్న రంగయ్య కూతురురా. చిచ్చి ఇటువంటి బుద్ధి వాళ్ళ పని కాడ వచ్చిందిరా. నాన్న కష్టపడి పట్ట పోషించుకోవడం కోసం పని చేయడం నీతి వాళ్ళ పనేమి కాదే. కుమార్, నీకు ఇష్టం లేకపోయి పెళ్ళిని ఇప్పుడుదా కోరుచుకున్నా, కానీ నీతి జాతి లేని ఒక బజార్ దాన్ని పెళ్లి చేసుకుంటా అంటే నేను ఊరుకుంటా కొన్నావా? పరువు బదిలో వచ్చిన జమీందారిని. నాన్న నాకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు హోదాలు కాదు, నాకు నా మనసుకు నచ్చిన రాధతో నా జీవితం. ఏమిట్రా ఆ జాతి తొక్కదని అంతలో ప్రేమలో బతున్నావు? ఈ 2 రోజులు దాని అందాలు చూసి ముడిసిపోయావా? నాన్న వరి కుమార్, నువ్వేది చేయదలుచుకుంటే మనకు హోదా దగ్గర చేయరా, నేను సంతోషిస్తాను. అంతేగాని ఇటువంటి చిల్లర బండ్లు ఏమిట్రా? నాన్న నువ్వేమి చెప్పు, ఎలా మాట్లాడినా నా నిర్ణయం మాత్రం మారదు. అంటే మన వంశ గౌరవ మంట కలుపుతున్న నిర్ణయం కొన్నమాట. నేనేమి నీతి బాల్య పని చేయలేదే, మన వంశం గౌరవ మర్యాదలు మంట కలిసిపోవటానికి. నా పైగా నేను చేస్తున్నది తప్పు కాదు, నేరము కాదు. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది తప్పని సమాజం ఎవరు ఏలెత్తి చూపలేరు. సరే, నా కడుపుని పుట్టి నాకే ఎదురు సమాధానం చెప్పదంటే నీ పరిస్థితి చాలా దూరం వచ్చిందనమాట. తప్పదు నాన్న, ఒక్కొక్కప్పుడు పరిస్థితుల ప్రభావం అలాగే ఉంటుంది. మరి కుమార్, చివరిసారి చెప్తున్నా, సింహంలా గర్తించి ఈ నవసింహానికి కొడుగ్గా ఉండాలంటే పిచ్చి చేసి మానేసి నేను చెప్పినట్టు నడుచుకో, లేదా ఈ నరసింహ గారికి ఏకైక కొడుకుని ఇక్కడ వదిలేసి ఉట్టి కుమార్ గానే బయట గెట్ అవుట్. పోతాను. నాకు కావాల్సింది ఆస్తి అంతస్తు హోదాలు కాదు, నా మనసుకి నచ్చిన రాధతో నా జీవితం. ఏ నాటికైనా ఆ మెట్టుల దిగి కిందకి నువ్వు రావాల్సిందే, కానీ నేను మాత్రం పిరికితనంతో నా మనసు మార్చుకునే ప్రసక్తే లేదు. వస్తా. ఆగో, బయటికి పోతే బ్రతకలేవు. బతకడానికి ప్రయత్నిస్తా. ఈ సమాజం నీచుకు చూస్తుంది. నేనేమంత నీచమైన పని చేయలేదే, ఈ సమాజం నన్ను నీచంగా చూస్తానికి. ఈ నిర్ణయం మారదన్నమాట. మారే ప్రసక్తే లేదు. వస్తా. పోరా పో, నువ్వు సత్యమనుకుంటాను. పోరా పో. ఒక కొడుకని అల్లారు ముద్దు పెంచిన పాపానికి ఈ కన్న తండ్రి గుండెల మీద తండావు కదరా. పోరా పో. అసలు దీనికి అంతటి కారణం ఆ రంగయ్య గారి కూతురే. దానికన్నా ముందు ఆ రంగయ్య గారి బుద్ధి చెప్పాలా? రే రంగయ్య, ఈ నరసింహ గారు కొంపకు నొప్పి పెడతామంటరా, చూస్తాను ఎంతు.